శ్రీమాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. మనం శంకరాచార్యుల వారు రచించిన సౌందర్య లహరి చెప్పుకుంటున్నాము. ఇది అత్యద్భుతమైన స్తోత్రం, తర్వాత మంత్రపూరితమైన స్తోత్రం. ఇందులో ఇప్పటిదాకా మనం 22 శ్లోకాలు చెప్పుకున్నాము. 22వ శ్లోకం భవానీ మాత గురించి చాలా విపులంగా వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు 23వ శ్లోకము, ఇది కూడా అత్యద్భుతమైన శ్లోకం. ఇది त्वया कृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भोरपरमपि शङ्के हृतमभूत् यदेतद्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रं कुटिलशशिचूडालमकुटम्. ఇది బ్యాక్గ్రౌండ్ కొంత మనం తీసుకోవాలి, ఒక థాట్ ప్రాసెస్ తో వినాలి. ఇది అత్యద్భుతమైన శ్లోకం. అందుకని ఇది ఏమిటంటే, అమ్మవారిని దర్శించుకుంటున్నారు శంకరాచార్యుల వారు. దర్శించుకుని ఆవిడతో డైలాగ్ చెప్తున్నారు. ఏమంటే, అమ్మా నువ్వు ఏం చేశావంటే, అసలు పరమశివుడే దయాళువు, కృపామయుడు, కరుణామయుడు. ఆయన ఏం చేశాడు, నీకు ఒక సగం శరీరం ఇచ్చేశాడు. అర్ధనారీశ్వర తత్వం నువ్వు అడగకుండానే ఆయన ఇచ్చేశాడు. కానీ నువ్వేం చేశావమ్మా అంటే, నువ్వొక గొప్ప పని చేశావమ్మా అన్నాడు. ఏంటయ్యా గొప్ప పని అంటే, ఆయన సగం ఇస్తే నువ్వేం చేశావు, ఊరుకోకుండా మొత్తం మిగతా సగం కూడా ఆక్రమించేసేసావు. అదమ్మా, ఆ రకమైన రూపాన్ని నేను చూస్తున్నాను అని చెప్పారు. అదేమిటో మన ఈ శ్లోకంలో ద్వారా తెలుసుకుంటే చాలా మీకు తాదాత్మ్య భావన వస్తుంది, ఆనందిస్తారు. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా. అమ్మ భగవతి, ఆ శంభుని యొక్క శరీరార్థం శంభోహో, ఇక్కడ దాకా తీసుకోవాలి మనం. ఆ పరమశివుడు ఏం చేశాడు, నీకు అర్ధ శరీరం ఇచ్చేశాడు. అయినా నువ్వు తృప్తి చెందలేదమ్మా, నీకు సాటిస్ఫాక్షన్ రాలే. నువ్వేం చేశావు, మొత్తం మిగతా ఈ వామభాగం అంటే ఈ లెఫ్ట్ సైడే కాకుండా, ఎడమ వైపే కాకుండా, నువ్వు కుడి వైపును కూడా ఆక్రమించేసేసావు. ఆయన్ని మొత్తం ఆక్రమించేసావమ్మా అన్నారు. అదేమిటయ్యా అలా అంటావంటే, నేను చెప్తానమ్మా, ఉండమ్మా నేను చెప్తాను. ఇది భక్తుడి యొక్క లక్షణం. ఆ భగవంతుడినే డిమాండ్ చేయగలడు. భగవంతుడు కూడా అదే అంటాడు, నేను భక్త పరాధీనున్నయ్యా,